H-1B వీసా దరఖాస్తుల రుసుమును ఏటా $1,00,000 పెంచుతూ రూపొందించిన దస్త్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోని కంపెనీలు H-1B వర్క్ వీసాల కోసం సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారతీయ వృత్తి నిపుణులు, చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. H-1B వీసాల్ని ప్రధానంగా టెక్ రంగం ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలో విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయా కంపెనీలు ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. H-1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చెయ్యాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉంది. H-1B వీసాల లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మంది భారత్ నుంచి ఉన్నారు. H-1B ప్రోగ్రాం ద్వారా లభించే ఉద్యోగాల్లో 3/2 వంతులు కంప్యూటర్ సంబంధమైనవేనని అమెరికా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.